హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి సంక్రాంతి అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? సూర్యుడు మేష మేషాది ద్వాదశ రాశుల నుండి క్రమంగా పూర్వ రాశి నుండి ఉత్తర రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రాంతి అనేటువంటిది వస్తుంది. హేమంత ఋతువు ఏ మాసంలో వస్తుంది? హేమంత ఋతువు అనేటువంటిది పుష్యమాసంలో వస్తుంది. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడు? సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. కీర్తనలు ఎవరు పాడుతారు? కీర్తనలు హరిదాస్ పాడుతారు. ఏది ఆనందం తెచ్చింది? సంక్రాంతి అనేటువంటి ఆనందం తెచ్చింది. క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి. దినకరుడు మకర రాశిలో ప్రవేశించగా అరుదించే ఉత్తరాయణ పుణ్యకాలము. రంగురంగుల రంగవల్లికలు హరిదాసుల కీర్తనలతో గొబ్బిళ్లతో గుమ్మడి పూలు పెడతారనమాట. పాడి పంటలతో భోగి మంటలతో. క్రింది వాటిని జతపరచండి. మకర సంక్రాంతి, హేమంత ఋతువు, కోడి పందెము, పాడి పంటలు, భోగి మంటలు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు గుంపుకు చెందినటువంటి పదాన్ని గుర్తించండి. ఇక్కడ వచ్చేసి తిది, వారము, రోజు అనేటువంటిది వారంలో సంబంధించింది. సంక్రాంతి అనేటువంటిది పండుగకు సంబంధించింది. పసిడి, పైడి, పంట అనేటువంటిది పంటలకు సంబంధించింది. బంగారము అనేటువంటిది బంగారానికి సంబంధించింది. క్రింది పదాలకు వచనాలను మార్చి రాయండి. రోజు, రోజులు, హరిదాసులు, రంగు, రంగులు, కీర్తనలు, మేళాలు. క్రింది పుష్పంలోని పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ ఉన్నటువంటి పదాలు వచ్చేసి మనం ఇక్కడ రాస్తున్నాము. సంక్రాంతి, హరిదాసు, పంటలు, పాడి పంటలు, గంగిరెద్దు, మంటలు, భోగి అనేటువంటిది మనము రాసాము.